జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రపంచ కిస్వాహిలీ లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇది నిర్వహించాలి అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే యునెస్కో అనేటువంటి సంస్థ యొక్క గైడ్లైన్స్ మేరకు 2022 నుంచి కూడా ఈ యొక్క ప్రపంచ కిస్వాహిలీ లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏమిటి అంటే జనరల్గా ఇది ఆఫ్రికా దేశానికి చెందినటువంటి భాష. సో ఆఫ్రికాకి చెందినటువంటి భాషను రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క ఆఫ్రికాకు చెందినటువంటి భాష ఇది మొట్టమొదటి భాష. సో కిస్వాహిలీ అనేటువంటిది మొట్టమొదటి భాష ఆఫ్రికా నుంచి గుర్తించి యుఎన్ఓ గుర్తించినటువంటి లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. సో ఈ భాషని దాదాపుగా తీసుకుంటే 200 మిలియన్స్ మంది ఈ యొక్క భాషని మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని పురస్కరించుకొని భాష అభివృద్ధి కోసము ఎడ్యుకేషన్ పెంపొందించడం కోసం లిటరసీ లెవెల్స్ని పెంచేటువంటి ఉద్దేశం కోసము ఈ యొక్క వరల్డ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డేని 7 జూలైన ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం.